తెలుగు రాష్ట్రాల్లో బీసీ సీఎం సాధ్యమా? అలాంటి వాతావరణం ఉందా? అట్లాంటి అవకాశం ఉందా? అట్లా చేసే చిత్తశుద్ధి నేటి రాజకీయ పార్టీలకుందా? ఎందుకంటే మన దగ్గర బీసీ సీఎం, బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకు రాజకీయ అధికారం ఇట్లాంటి మాటలన్నీ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చర్చలన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఓ మాట అన్నారు. తెలంగాణకు రానున్న రోజుల్లో ఓ బీసీ సీఎం అవుతారు అని. ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డే పక్కాగా సీఎంగా ఉంటారని మహేష్ గౌడ్ అన్నారు. అసలు వచ్చే రోజుల్లో రాజకీయాలన్నీ బీసీ ఎజెండాగానే సాగుతాయని, వచ్చే మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని, బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని కూడా ఆయన చెప్పారు. ఆయన మాటల సారాంశం ఏంటంటే తెలంగాణకు బీసీ సీఎం కాంగ్రెస్ పార్టీ నుంచే అవుతారు, కానీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాతనే అవుతారని మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి ఓ మాట అన్నారు. నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదు, కానీ మా నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం మా నాయకుడి మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన నేతగా, క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా నేను బాధ్యత తీసుకున్నా. కులగణన నా కోసం, నా పదవి కోసం చేయలేదు, త్యాగాలకు సిద్ధపడే, అంటే వేరే కులాల వాళ్ళకి అధికారానికి ఇవ్వడానికైనా సిద్ధపడే కులాల లెక్కల్ని పక్కాగా తేల్చాము అన్నారు. సరే, ఈ వివరాల కంటే ముందు తెలుగు సమాజం నుండి ఒక బీసీ ఎందుకు సీఎం కాలేదు, దానికి ఉన్న అడ్డంకి ఏంటి, అంతకంటే ముందు ఏ కులం నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు అనే లెక్కలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు ఇటు హైదరాబాద్ రాష్ట్రం ఉంటే అటు ఆంధ్ర రాష్ట్రం ఉంది. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్లో కలిసింది. ఈ సంస్థానం విలీనమైన తర్వాత ఓ తమిళ సివిల్ సర్వీసెస్ అధికారి మొదట సీఎం అయ్యారు. ఆయన పేరు ఎంకే వెల్లోడి. ఆయన 1950 నుండి 1952 వరకు సీఎంగా ఉన్నారు. అంటే భారత్లో విలీనమైన సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ప్రకటించి ఒక సివిల్ సర్వీసెస్ అధికారిని సీఎంగా నియమించింది అప్పటి ప్రభుత్వం. ప్రస్తుత తెలంగాణ ప్రాంతం అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగం. ఇక 1952లో జరిగిన ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారు. ఈయన 1952 నుండి 56 వరకు సీఎంగా ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి కూడా ఈయనే. బూర్గుల రామకృష్ణారావు బ్రాహ్మణ కులానికి చెందినవారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఉన్నారు. ఇక అటు ఆంధ్ర సంగతి చూద్దాం. ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. దీనికి ఉమ్మడి ఏపీ ఏర్పడక ముందు, అంటే 1956 కంటే ముందు ఇద్దరు సీఎంలు ఉన్నారు. ఒకళ్ళు టంగుటూరి ప్రకాశం, రెండు బెజవాడ గోపాలరెడ్డి. వీరిలో టంగుటూరి ప్రకాశం బ్రాహ్మణ కులానికి చెందినవారు, బెజవాడ గోపాలరెడ్డి రెడ్డి కమ్యూనిటీకి చెందినవారు. 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిసి 2014లో మళ్ళీ ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయాయి. మరి 1956 నుంచి 2014 మధ్య కాలంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16 మంది సీఎంలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య సీఎం అయ్యారు. ఆయన తర్వాత మళ్ళీ నీలం సంజీవరెడ్డి అయ్యారు. ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత పివి నరసింహారావు సీఎం అయ్యారు. వీరిలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ఇద్దరు రెడ్లు, దామోదరం సంజీవయ్య దళితులు, పివి నరసింహారావు బ్రాహ్మణులు. ఉమ్మడి ఏపీకి తెలంగాణ నుంచి తొలి సీఎం కూడా పివి నరసింహారావే. ఆ తర్వాత జలగం వెంగళరావు సీఎం అయ్యారు. ఈయన శ్రీకాకుళం నుంచి వచ్చిన ఖమ్మం జిల్లా కేంద్రంగా పాలిటిక్స్లో కొనసాగారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య వీళ్ళిద్దరు సీఎం అయ్యారు. వీరిలో జలగం వెంగళరావు వెలమ, చెన్నారెడ్డి రెడ్డి కులానికి చెందినవారు. అంజయ్య కులంపై డిఫరెంట్ వెర్షన్లు ఉన్నాయి. ఆయన బీసీ అని కొందరు, ఎస్సీ అని కొందరు వాదిస్తారు. కానీ ఆయన రెడ్డి అని నాటి సీనియర్లు చెప్పే మాట. అంజయ్య తర్వాత భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, ఎన్టీఆర్, నాదెండ్ల సీఎంలు అయ్యారు. వీరిలో భవనం, కోట్ల, నేదురుమిల్లి వీళ్ళు ముగ్గురు రెడ్లు, ఎన్టీఆర్, నాదెండ్ల ఇద్దరు కమ్మ కులానికి చెందినవారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు, వైఎస్ సీఎంలు అయ్యారు. చంద్రబాబు కమ్మ, వైఎస్ రెడ్డి కులానికి చెందినవారు. వైఎస్ మరణించిన తర్వాత అంటే 2009లో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న రోసయ్య సీఎం అయ్యారు. ఆయన వైశ్యులు. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి కులానికి చెందినవారు. ఈయన ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. ఇక 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఏపీ, తెలంగాణ ఏర్పడ్డాయి. ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు సీఎం అయ్యారు. అంటే ఇక్కడ వెలమలకు, అక్కడ కమ్మ వాళ్లకు అధికారం వచ్చింది. ఆ తర్వాత అక్కడ జగన్కి, ఇక్కడ రెండోసారి వెలమలకు అధికారం వచ్చింది. ఆ తర్వాత అంటే మొన్నటి ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.
అంటే అక్కడ కమ్మ, ఇక్కడ రెడ్లు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు వాళ్ళ కులాలు. అంటే రెడ్లు, కమ్మ, వెలమ, బ్రాహ్మణ కులాల నుంచి ఎక్కువగా సీఎంలయ్యారు. ఒక్కసారి దళితులకు అవకాశం వచ్చింది. ఓవరాల్‌గా చూస్తే 10 మంది రెడ్లు, 3 కమ్మ, 2 వెలమ నేతలు, బ్రాహ్మణ, వైశ్య, దళితులు ఒక్కసారి సీఎం అయ్యారు. మరి బీసీలెక్కడ? బీసీలు ఎందుకు కాలేదు? జనాభాలో సగముండి వాళ్ళకెందుకు అవకాశం రాలేదు? దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళలో బీసీలు చాలామంది సీఎంలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది సాధ్యం కాలేదు. స్టాలిన్, పన్నీర్ సెల్వం, పళనిస్వామి, కరుణానిధి, అన్నాదురై, పినరయ్ విజయన్, అచ్యుతానందన్, బంగారప్ప, వీరప్పమొయిలి ఇట్లా చాలామంది పేర్లు చెప్పొచ్చు. వీళ్ళంతా బీసీ కులాల వాళ్లే. కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదు. ఎస్సీని మాత్రం మన దగ్గర ఒక్కళ్ళని చేశారు, దామోదరం సంజీవయ్య. కానీ అది కూడా 2 ఏళ్ళు మాత్రమే, ఏదో నామకే వాస్తే ఇచ్చినట్టు ఇచ్చారు. మన దగ్గర కమ్మారెడ్డి మాత్రమే బలమైన కులాలు, రాజకీయాల్లో అయినా వ్యాపారంలో అయినా. ముఖ్యంగా కమ్మ కులం రాజకీయాల్లో వ్యాపార రంగంలో ముందుంటే రెడ్లు రాజకీయ రంగంలో ముందున్నారు. ఓవరాల్గా ఈ 2 కులాలదే ఆధిపత్యం. మిగిలిన వాళ్లకు ఇక్కడ అవకాశాలు వచ్చే పరిస్థితి చాలా తక్కువ. దీనికి కారణాలు చెప్పడం కష్టమే కాదు. ఎందుకంటే మన దగ్గర ఇప్పటికీ చాలామంది అసలు కులమా ఎక్కడుంది, ఈ రోజుల్లో కులం ఎక్కడ అంటారు. కానీ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కులానికి ఉండే ప్రాధాన్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైమెట్టునున్న వాళ్ళకు అవకాశాలు అందుతాయి. సంపద వెనకేసుకొని ఆర్థికంగా, సామాజికంగా ముందున్న కులాలన్నీ ఒక పక్కనుంటే, తరతరాలుగా అణచివేతకు గురైన కులాలు స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాలకు కూడా ఎలాంటి మార్పు లేకుండా ఎక్కడున్నాయో అక్కడున్నాయి. ఆ కులాలకు అవకాశాలు రావాలి, ఆ కులాలకు చదువుకునే అవకాశం ఉండాలి, ఆ కులాలు ఆర్థికంగా ఎదిగే పాలసీలు కావాలి, అవి రాజకీయంగా ఎదిగే వీలుండాలి. ఆ పరిస్థితుల్ని చట్ట ప్రకారం ఏర్పరచాలి. అయితే ఒక బీసీ సీఎం అయితే కోట్లాది బీసీలకు న్యాయం జరుగుతుందని, ఒక ఎస్సీ సీఎం అయితే కోట్లాది ఎస్సీలకు న్యాయం జరుగుతుంది అనే భ్రమలు అవసరం లేదు. కానీ అణచివేతకు గురైన కులాలకు అవకాశాలు అన్ని రకాలుగా ఖచ్చితంగా రావాలి. దానికి అనువైన వాతావరణం ఉండాలి. దానికి అవసరమైన చట్టాలు కావాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ పరిరక్షణలే లేకుంటే ఇప్పుడు దళితులు, బీసీలు, మహిళలు కనీసం ఈ మాత్రమైనా ఉండే పరిస్థితి ఉండేది కాదు. అందుకే రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికల్లో ఈ అంశాలకు సంబంధించే హామీలు ఇస్తుంటాయి. సరే, ప్రస్తుతానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది. దానిపై కొన్ని విమర్శలు ఉన్నాయి. అందులో పాల్గొనని వాళ్ళ కోసం మళ్ళీ సర్వే చేస్తున్నారు. అయితే 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. మరి 10 ఏళ్ల తర్వాత అది 46%కి ఎలా తగ్గింది అని కొందరు విమర్శ. అదే సమయంలో గతంలో 7% ఉన్న ఓసీల జనాభా ఇప్పుడు 15% ఎలా అయింది అనేది మరో విమర్శ. అయితే ప్రభుత్వం మాత్రం మేము అన్నీ పక్కాగా సర్వే చేశాం అంటోంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లోనే బీసీల రిజర్వేషన్పై హామీ ఇచ్చింది. కులగణన చేస్తామని, బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీ అమలు కావాలంటే ఒకటి ఇక్కడ తీర్మానం చేయాలి, ఆ తర్వాత దాన్ని ఢిల్లీకి పంపాలి. అక్కడ కూడా అది ఓకే అవ్వాలి. అదొక హర్డిల్. ఇక దీనితో పాటు సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అంటోంది. ఇది మరో చిక్కు. ప్రస్తుతం బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 29% రిజర్వేషన్లు అమలవుతుంటే దీనికి అదనంగా మరో 13% పెంచుతాము అని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. అసలు దేశంలో బీసీలు ఎంతమంది, బీసీ జనాభా ఎంత, ఇది కులగణన జరిగితే తప్ప తెలియదు. మన దగ్గర మొదటిసారి బ్రిటిష్ వాళ్ళ టైంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లెక్కలు సేకరించారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వము కులాల వారీగా జనాభాను లెక్క పెట్టలేదు. 1941 జనాభా లెక్కల నుంచే కులాల వారీ వివరాల సేకరణ ఆగిపోయింది. అందుకే దేశంలో కులాల లెక్కలు చాలా రాష్ట్రాల్లో సమగ్రంగా లేవు. కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలు మాత్రమే జనాభాల లెక్కల్లో భాగంగా సేకరిస్తున్నారు. దీంతో విద్య, ఉపాధి, రాజకీయ తదితర అంశాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావాలంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనే లెక్క ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది తెలియదు కాబట్టి ఇవన్నీ సరిగ్గా అమలు కావడం లేదనేది చాలామంది వాదన. ఈ సంక్షేమ పథకాల అమల్లోనూ కులానిదే కీలక పాత్ర. అందుకే కులగణన డిమాండ్ తెరపైకి వచ్చింది. గతంలో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3743 కులాలను బీసీ కులాలుగా తేల్చింది. అంటే దేశ జనాభాలో దాదాపు 52% మంది బీసీలు ఉన్నట్లుగా అప్పుడు తేల్చింది. కానీ వారిలో దాదాపు సగం మంది కంటే 27% రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ లిస్టులో 2479 కులాలు ఉన్నాయి. కేంద్రం కాకుండా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు తీసుకునే కులాలు 3150 ఉన్నాయి. పార్లమెంట్లో, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, కానీ బీసీలకు మాత్రం
లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో మాత్రమే రిజర్వేషన్ అమలవుతోంది. అందుకే కులగణన అందులో వచ్చిన పర్సంటేజ్ ఇంత కీలకంగా మారింది. దానిపై విమర్శలొచ్చాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే మన దగ్గర బీసీల్లో అనేక కులాలున్నాయి. ఈ కులాలను ఏబీసీడీ ఈ గ్రూపులుగా వర్గీకరించారు. ఈ కులాలన్నీ కలిపి 46% ఉన్నారు అని తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన చెప్తోంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు భవిష్యత్తులో ఒక బీసీని సీఎంగా చేస్తుందా? లేక బీజేపీ మేము అధికారంలోకి వస్తున్నామని చెప్తోంది కాబట్టి బీసీ చేసే అవకాశం ఉందా? బీజేపీ బీసీని సీఎంగా చేస్తుందా? అంటే ఓ భారీ సమూహాన్ని ఆకట్టుకోవడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండొచ్చు, కాదనలేం. కానీ చరిత్రని పరిశీలిస్తే హామీలుగానే మిగిలిపోయాయి. గతంలో ఇట్లాంటి హామీలు ఒట్టి మాటలుగానే మిగిలాయి. ప్రభుత్వం అధికారంలోకి రాకున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా శాసనసభాపక్ష నేతగా కూడా ఒక బీసీని చేయలేకపోయాయి. పార్టీలో కీలక పదవులను ఇవ్వడంలో కూడా ఇదే తీరును చూపెట్టాయి. ఇలాంటి సందర్భాల్ని అనేకసార్లు చూశాం. తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకోవడంలో ముందున్న రెడ్డి, కమ్మ, వెలమ ఈ కులాల వాళ్ళు అత్యంత కీలకమైన సీఎం పదవిని వదులుకునే పరిస్థితి ఉంటుందా? అసలు ఇది సాధ్యమేనా? ఇక తెలంగాణను తీసుకుంటే ఎంతమంది రెడ్లు కనిపిస్తారు, ఎవరికి వాళ్ళు నేనే సీఎం అంటారు. కనీసం 10 మంది రెడ్డి సామాజిక వర్గ నేతల్ని కాంగ్రెస్లో చెప్పొచ్చు. బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబాన్ని దాటి మరొకరికి అధికారం వచ్చే అవకాశం ఉండదు. అటు బీజేపీలో అయితే మేము గెలిస్తే బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని, గెలిస్తే సీఎంని చేస్తామని కూడా గత ఎన్నికల్లో అమిత్ షా చెప్పినా కనీసం అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా కూడా చేయలేదు. ఇలాంటి రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత ఒక బీసీ సీఎం అవ్వడం అంత తేలిక కాదు అనిపిస్తే ఆశ్చర్యం లేదు. లేదా గతంలో దామోదరం సంజీవయ్య 2 ఏళ్ళు ఉన్నట్టు నామకే వాస్తేగా ఒకసారి అధికారం ఇచ్చేసామని చెప్పుకునే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉంటాయి.